ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం సిఐఎఫ్ ఫైర్ మ్యాన్ గురించి అయితే తెలుసుకుందాం. దీనిలో గల పోస్టులు చూసినట్లయితే మనం 1130 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయండి. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1130 పోస్టులు అనేవి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 21 ఆగస్ట్ 2024లో అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. కేటగిరీ వచ్చేసి సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ నోటిఫికేషన్ 2024. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారండి. ఏమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్లో చెక్ చేయండి. సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ నోటిఫికేషన్ 2024 21 ఆగస్ట్ 2024 రిలీజ్ అయింది. సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 31 ఆగస్ట్ స్టార్ట్ అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2024. 31 ఆగస్ట్ నుండి 30 సెప్టెంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఇంకా అప్డేట్ చేయలేదండి. ఎగ్జామ్ డేట్ కూడా అండ్ రిజల్ట్ కూడా ఇంకా అప్డేట్ ఏం చేయలేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదండి. నెక్స్ట్, సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ రిక్రూట్మెంట్ కి ఎలా అప్లై చేయాలని అంటే ఇక్కడ ఫస్ట్ అఫీషియల్ సిఐఎస్ఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత నావిగేట్ టు ద హోమ్ పేజ్ అండ్ క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్. లాగిన్ ని క్లిక్ చేయాలి. ఆన్ ద న్యూ పేజ్ క్లిక్ ద న్యూ రిజిస్ట్రేషన్ లింక్. రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ప్రొవైడ్ ద నెసరీ బేసిక్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్. బేసిక్, ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్ చేయాలండి. అండ్ రీడ్ ద డిక్లరేషన్ కేర్ఫుల్లీ అండ్ క్లిక్ ద సబ్మిట్. ఒకసారి అన్ని చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. లాగిన్ యూజింగ్ ద రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ జనరేటెడ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ నంబర్ని కూడా. ఇన్ ద డాష్ బోర్డ్ క్లిక్ ఆన్ ద కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ 2024 లింక్ని ఓపెన్ చేయండి. కంప్లీట్ ద ఆన్లైన్ ఫామ్ with the required information and click save and preview. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత మీరు సేవ్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ ద స్పెసిఫైడ్ ఫార్మేట్. అక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ని కాపీ చేయండి. పే ద అప్లికేషన్ ఫీజ్ కట్టేయండి. ఫైనల్లీ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అది ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకుంటే మంచిదండి. దీనిలో గల వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారండి. టోటల్ పోస్టులు వచ్చేసి 1130. ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 to 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th pass or equivalent from any recognized board or university with a science subject. 12th పాస్ అయితే సరిపోతుందండి, కానీ అందులో సైన్స్ స్టూడెంట్ అయి ఉండాలండి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలండి. నెక్స్ట్, సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మల్టిపుల్ స్టేజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఉంటుందండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఉంటుంది. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అంటూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. తర్వాత శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 వరకు పే స్కేల్ అనేది ఉంటుందండి. తర్వాత సిబిటి ఎగ్జామ్కి వచ్చేస్తే పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయండి. పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఏమో 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయండి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. ఇది 120 మినిట్స్ అయితే మనకి టైం ఇచ్చారు.
ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ అండి, అంటే ఆప్షన్స్ ఇచ్చి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ చేస్తే మాకు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికైనా ఏదైనా డెప్త్ వరకు వెళ్ళడానికైనా మాకు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.